చెప్తున్నాను నేను. మేడం మీరు అర్థం చేసుకోండి, వాళ్ళకు కావాలంటే ఒక 1 వీక్ టైం ఇస్తాను నేను. లేదు మేడం, కంపల్సరీగా ప్లాన్ ఇచ్చాల్సిందే. ఇప్పుడు ఇంత సడన్ గా అంటే కష్టం. కావాలంటే ఎవరికి ఫోన్ చేయండి, మామయ్య కింద ఉన్నాడు వస్తున్నాడు, మామయ్య వచ్చినట్టు ఇంకా ముందే చేయాలి కదా. ఇప్పుడు చెప్తున్నాం కదా మేడం, 1 వీక్ ముందు చెప్తున్నాం కదా మేడం. అలా ఎలా కుదురుతుంది? 1 వీక్ ముందు సిచ్యువేషన్ ఏంటి, మీరు ఏం మాట్లాడుతున్నారు? మేడం అవన్నీ నాకు సంబంధం లేదు మేడం. నాకు 1 వీక్ మాట్లాడాల్సింది మీతో కాదు, మామయ్య కిందనే ఉన్నాడు, మామయ్య అంతే చెప్తాం. మామయ్య మేము రెంట్ మాట్లాడుతుంది ఆయనతో, కార్డ్ మాట్లాడుతుంది ఆయనతో, మేము నడవదు కంపల్సరీగా. మీతో నేను ఎందుకు మాట్లాడతాను? నేను ఇంట్లో వచ్చిన మీతో మాట్లాడాలి. నేను మాట్లాడుతున్నా ఎవరైనా సరే, నేను మీతో మాట్లాడు, మీ ఆయన సరే ఎవరైనా సరే, నేను ఆయనతో మాట్లాడతాను. మేడం మీరు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకండి మేడం, మీరు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకండి. 1 వీక్లో కూడా లేదు మేడం. ఏమేవాళ్ళు మరి సార్ మీకు 1 వీక్ మాట్లాడుతుంది, నా వ్యవహారం మాట్లాడుతుంది, ప్రాబ్లం ఏంటి మీకు అర్థం కాదు. సరే సార్, మాకు అంతా అవసరం, మీరు ఎవరు మాకు సంబంధం లేదు. మాకు 1 వీక్లో కూడా రూమ్ వెకేట్ చేసి ఒక్క నిమిషం ఆగేస్తాను, కాల్ సో సారీ సార్, యాక్చువల్లీ మీకు బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే. సో ఒక చిన్న ప్రాంక్. సో మీకు ఒక పర్సన్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారనమాట. సో కెన్ యూ గెస్ హూ సెంట్ దిస్ సర్ప్రైజ్ బెలూన్స్? సో ఒక 2 minutes లోపలికి వెళ్దాం సార్. సో సెకండ్ హ్యాపీ బర్త్డే సార్. సో సారీ మ్యామ్. సో యాక్చువల్లీ ఏంటంటే ఇవాళ సార్ది బర్త్డే కదా. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ కజిన్స్ ఫ్రెండ్స్ వారు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారు అనమాట. మాకు కూడా తెలియదు ఎవరు ప్లాన్ చేస్తారు. సో కెన్ యూ గెస్ హూ సెంట్ దిస్ సర్ప్రైజ్? సార్ యాక్చువల్లీ మీ రూమ్లో సింగ్స్ ఏదో బాగాలేదంట, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో కెన్ యూ గెస్ హూ సెంట్ దిస్ సర్ప్రైజ్? ఈవెన్ మీకు దీంట్లో క్లూ ఉంది బెలూన్స్లో. ఈ బెలూన్స్లో ఒక క్లూ పెట్టి పంపించారనమాట, సర్ప్రైజ్ ఎవరైతే ప్లాన్ చేశారో. యా, వన్స్ కౌంట్ ద బెలూన్స్. అని చెప్పి చెప్పారు వాళ్ళు, కనెక్ట్ అవ్వట్లేదు కాల్ చేస్తుంటే. ఒక నేమ్ చెప్పండి, ఎవరు అనుకుంటున్నారు మీరు? సరే మీకు ఇంకొక ఇంటి ఇస్తాను నేను ఒకసారి. జస్ట్ సో సెకండ్ హ్యాపీ బర్త్డే. సో ఇది ఓపెన్ చేస్తే ఇంకా ఈజీగా చెప్పేస్తారు సార్ మీరు. ఇది ఓపెన్ చేస్తే ఈజీగా చెప్పేస్తారు. కొంచెం గట్టిగా అవుతారా? There are some people who touch our lives briefly, while there are others who leave a lasting impression. You are someone who cannot be forgotten, for every moment spent with you creates its own magic. Here is wishing that your birthday becomes a lovely memory that you cherish forever and ever. Happy birthday. Thank you. Sir, actually customized is text moments sir. Okay. వీళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారా? షూర్. లైక్ ఇంకొక తినే థింగ్స్లో ఏమి ఇష్టం మీకు? బర్త్డే అంటే రెగ్యులర్గా ఏముంటుంది? చాక్లెట్స్. వైట్ ఉండొచ్చు.
Okay. దాంట్లో వాళ్ళు ఏం చేస్తుంటారంటే కొన్ని వాటిలో లివింగ్ థింగ్స్ అట్లాంటివి పెడుతుంటారు అనమాట, లైక్ కాక్రోచెస్, లిజర్డ్స్. సో This is really bad. దూరం పోతున్నారంటే బర్త్డే అంటే ఒక థింగ్ రెగ్యులర్ ఉంటుంది. ఏంటది? యా ఆఫ్ కోర్స్, హ్యాపీ బర్త్డే. అబ్బాయి చాక్లా ఉంటాడు, చాక్ అవసరం లేదని చెప్పి చెప్పారు అనమాట. రేస్ యువర్ హ్యాండ్స్. చలో 1 2 3. హ్యాపీ బర్త్డే. కేక్ కట్ చేసే ముందు అందరం కలిసి ఒక 3 కౌంట్ ఇద్దాం. 3 కౌంట్ అయినా కేక్ కట్ ఇద్దాం. ఓకే, చలో 1 2 3. Happy birthday. Surprise plan, boy. And other is nature also, and we are respecting and we are behaving girls and everything. I love the most. Yeah, please. Happy anniversary. Thank you.
మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి చాలా సర్ప్రైజెస్ ప్లాన్ చేశానండి. మ్యారేజ్లోనే బర్త్డే చెప్పేసి అక్కడే ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాను. చాలా సర్ప్రైజ్ ఉంటుంది. సో దట్స్ వన్ థింగ్. అండ్ చాలా ఉన్నాయి. తన అండర్స్టాండింగ్ కానీ లేకపోతే కేరింగ్ కానీ చాలా బాగా కేర్ చేసుకుంటాను. సుందరి గంట పెద్ద కోసం థ్యాంక్ యూ. చెప్పకుండా Okay. సో నేను లైక్ చూపించడంలో ఉంటుంది కానీ చెప్పడంలో He's love, but he's not say I love you. That's అంటే amazing. చెప్పడంలో ఏముంటుంది చూపించడంలో ఉంటుంది కదా. Yeah, yeah. సో మేబీ ప్రపోజల్స్ అంటే తక్కువ టైమ్స్ అయ్యిండొచ్చు, బట్ సాల్వ్ చెప్పడం ఈజీ, చూపించడం well, I found a woman stronger than dreams of hope for something I share a home. I want to love. Your emotions just my secrets. Love, children of our own. This fever just gets me so in love. Fighting against all odds, I will be alright. 'Cause I know this whole life is my girl, be your man. I should want you. డౌన్ సైడ్ ఇది డౌన్లో పెట్టాలి. వావ్. చాలా బాగుంది.
సో యాక్చువల్లీ సడన్గా వచ్చేసి 4-5 డేస్లో వెకేట్ చేయాలంటే లైక్ చాలా షాక్ అయ్యాను యాక్చువల్లీ. వితౌట్ నోటీస్ ఎలా చేస్తారు, చాలా ఫ్రస్ట్రేట్ కూడా అయ్యాను. సారీ ఫర్ దాట్. బట్ ఇట్ వాజ్ రియలీ షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ టు. అండ్ మెల్లిమెల్లిగా సర్ప్రైజ్ ఇస్తూ లైక్ ఇన్ని సర్ప్రైజెస్ ఎప్పుడు చూడలేదు నేను లైఫ్లో. అంటే నాకు చిన్నప్పటి నుంచి పెద్దగా బర్త్డే చేసుకోవడం పెద్దగా ఇష్టం కూడా ఉండదు. నేను బర్త్డే చేసుకోవడం స్టార్ట్ చేసింది కూడా నా ఫ్రెండ్స్తో వన్స్ వాళ్ళతో జాయిన్ అయిన తర్వాత, పవన్ అనుష వాళ్ళతో స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు కలిసాకనే బర్త్డే స్టార్ట్ చేసుకోవడం అదే అయిపోయింది. సో అట్లా అనుకునేసరికి మోస్ట్ ఆఫ్ ద హిట్స్ తననే రివీల్ చేస్తున్నాయి. కానీ మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్తుంటే సరే ఏమో లేదు, నా దగ్గరే ఉంది కదా చూస్తున్నాండి, ఏం ప్లాన్ చేసి ఉండాలి అనుకున్నా. సో అలా అనుకున్నప్పుడు లాస్ట్ 3-4 బర్త్డేస్ నేను పవన్ అనుష వాళ్ళతోనే చేసుకున్నాను. సో వాళ్ళు చేయాలంటే వాళ్ళ దగ్గర అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. సో వాళ్ళు కాదని సో వాళ్ళ పేర్లు ఏం చెప్పలేదు. అండ్ గౌస్ ఒకడు ఎవ్రీ బర్త్డేకి డైరెక్ట్గా కేక్ పట్టుకుని ఇంటికి వచ్చేస్తాడు. సో వాడు సర్ప్రైజ్ ప్లాన్ చేసిన అనుకుంటాను. కానీ ఇప్పుడు ప్రజెంట్లీ దగ్గరలో ఉన్నదైతే ఆనంద్ ఒకడే. వాడికి 2 అకేషన్స్ తెలుసు, అతను ఏమైనా ప్లాన్ చేసి ఉంటాడే అనుకున్నా. కానీ ఫైనల్గా హిమ్స్ అవి తనతో మ్యాచ్ అవ్వట్లేదు. సాంగ్స్ కానీ చాక్లెట్స్ కానీ, చాక్లెట్ నేను ఎవరితో షేర్ చేసుకున్నాను, షేర్ చేసుకున్నాను. కొన్ని ఇంగ్లీష్ సీన్స్ కానీ అదేంటి ఓనర్ని ఇవన్నీ కోఆర్డినేట్ చేసినప్పటికీ ఇంకా తనని ఫిక్స్ అయిపోయింది. అంటే చాలాసార్లు చెప్పాను, కానీ తన కాన్ఫిడెన్స్ వచ్చింది, మీరు కాన్ఫిడెన్స్ చెప్పేసరికి నాకు డౌట్ అయ్యేది. కానీ ఇట్ వాస్ రియలీ ఆసమ్, వెరీ నైస్. అండ్ చాలా బాగా పాడారు సాంగ్స్. వెరీ మచ్ డిలైటెడ్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్. హిస్టరీ తెలుసుకున్నప్పుడు అనుకున్నాను సంథింగ్ ఏ సర్ప్రైజింగ్ బాగుంటుంది అని, అలాగే మీకు కాంటాక్ట్ అయ్యాను. కానీ ఇట్స్ ఆసమ్, no words to say anything. It's awesome and really shocking, and thank you to make him more confused and surprising. I really thank you. And due to lockdown, it is impossible to me to do anything to him, but it's really awesome. Thank you.